నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పైన కేసులు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి అయితే ఆయనపై చర్యలు తీసుకోవాలి అన్న డిమాండ్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క ఆయన చెల్లెలైనటువంటి షర్మిల కూడా మొన్న ఈ మధ్య స్పందించడం మనం చూసాము. మరి దీని నుంచి వైసీపీ నుంచి అయితే ఎలాంటి రిప్లై అయితే రాలేదు. ఈ నేపథ్యంలోనే షర్మిల ఈరోజు మరోసారి స్పందించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదాని ఏవైతే పెట్టుబడులు పెట్టారో ఆదాని పోర్టులు కావచ్చు, ఇలా అన్నింటి మీద కూడా ఎంక్వైరీ జరగాలని కావచ్చు, అలాగే ఆ ఒప్పందాలను రద్దు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆవిడ చంద్రబాబు గారికి బహిరంగ లేఖ రాశారు. ఎవరు వదిలినా కూడా ఈ విషయాన్ని మరి షర్మిల గారు అయితే వదిలే పరిస్థితి కనిపించట్లేదు. మరి షర్మిల గారు లేఖ రాసినట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందా, తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు షర్మిల గారు మళ్ళీ స్పందించడం జరిగింది. చంద్రబాబు గారికి బహిరంగ లేఖ రాశారు. వీటన్నింటిపైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆదాని సంస్థ ఏవైతే పెట్టిందో వీటన్నింటిపైన కూడా ఎంక్వైరీ జరగాలి, అలాగే 1,50,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడింది, సో ఇదంతా ప్రజలు భరించాలి కాబట్టి కంపల్సరీ ఎంక్వైరీ చేయాలని చెప్పి లేఖ రాయటం జరిగింది. సో మీరేం చెప్తారు సార్? మరోపక్క కూటమి గవర్నమెంట్ కూడా దీనికి చర్యలు ప్రారంభించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా మీరేం చెప్తారు దీని గురించి? ఇదేంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ లంచాల వ్యవహారం అమెరికా నుంచి ఆంధ్ర వరకు మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే ఇదంతా కూడా అమెరికా కోర్టులకి సంబంధించి అక్కడ విచారణ జరగాలి, అక్కడికి వెళ్ళి అదానిని ఎంక్వైరీ చేయించాలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ లింకులన్నీ ఉంటాయి కాబట్టి మన జోలికి ఎవరు రారు, మన జోలికి రావాలి అంటే చాలా టైం పడుతుంది అని గత 2-3 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నాడు. ధీమాగా ఉండి అదే విషయాన్ని పేర్ని నానితోటి మాట్లాడిచ్చారు. మొత్తం మీరు చూడండి, పేర్ని నానితోటి మాట్లాడిచ్చిన దాన్ని సాక్షిలో బ్యానర్ ఐటమ్ వేసేసుకున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఏం లేదు, కావాలంటే ఒప్పందాలు రద్దు చేసుకోండి, అది ఇదని చెప్తూ ఉన్నారు. మేము ఇంతకన్నా ఎక్కువ రేటుకి కొన్న సంస్థలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. రకరకాలుగా దీన్ని టాపిక్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పేర్ని నానికి, జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళందరికీ ఈ బ్యాచ్ మొత్తానికి ఒక ఝలక్ ఎక్కడ పడ్డది అంటే, జగన్మోహన్ రెడ్డి మేనమామ వరుస అవుతాడు మాజీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన వచ్చి ఎప్పుడైతే పబ్లిక్లో చెప్పేశాడు, నన్ను ఆ రోజు అర్ధరాత్రి వచ్చేసి ఆ కన్సర్న్ ఆఫీసర్ వచ్చి ఇదిగో ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమని అడిగాడు, నేను పెట్టనని చెప్పాను. పర్లేదండి, ఇది సెకీ చేసుకున్నా, అంటే సెకీ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళతోటి అగ్రిమెంట్ అండి అని ఆఫీసరు చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టమన్నారు అని స్పెసిఫిక్గా చెప్పినా కానీ మరి ఏం ఆలోచించాడో కానీ జగన్మోహన్ రెడ్డి మేనమామ వరుస అవుతాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన నేను సంతకం పెట్టనని చెప్పాడు. ఆ విషయం పబ్లిక్లో చెప్పేసరికి జగన్మోహన్ రెడ్డి గేమ్ మొత్తం అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ముందర అధికారంలోకి రాగానే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసుకోవటం, ఇప్పుడు సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి పవర్ జనరేట్ చేసే ఆ సంబంధిత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లని అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసుకుంటే ఆ అగ్రిమెంట్లను రద్దు చేసి ఈయన ఈ కొత్త అగ్రిమెంట్లు చేసుకున్నాడు. ఈ కొత్త అగ్రిమెంట్లు చేసుకోవటంలో కూడా చేతివాటం ఎట్లా చూపించాడో మనందరికీ తెలుసు. అదే సమయంలో గుజరాత్ ప్రభుత్వానికి ఈ అదానీ పవర్, సేమ్ ఇదే వీళ్ళే అదానీ పవర్ ₹1.99 ఇస్తాను అంటే ఈయన ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంత ఎక్కువ రేటు ఎందుకు పెట్టాడు? అమెరికా కోర్టు చెప్పింది ఎందుకు పెట్టాడు. ఇది పెట్టడమే కాదు, ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి మీకు రాజస్థాన్లో ఇది ప్రొడ్యూస్ అవుతుంది. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా పవర్ తీసుకురావటానికి ఈ ట్రాన్స్మిషన్ ఇదంతా కూడా ₹70 పడుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంటే దాన్ని ఎంత కమ్మాలో చూడండి. ఇదంతా కూడా, ఈ బర్డెన్ అంతా కూడా
ప్రజల మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మీరన్న దానికి వైసీపీ తీసుకొస్తున్న వాదన ఏంటంటే చంద్రబాబు గారి హయాంలో 500 మెగావాట్ల విద్యుత్ని దాదాపు 6.5 రూపాయలు పెట్టుకున్నారు, 5.5 రూపాయలు పెట్టుకున్నారు. అప్పటి భారమే మా హయాంలో కూడా పడింది అని చెప్పి వాళ్ళు అంటం జరుగుతుంది. మేము ఇంకా 2.5 రూపాయలకే 2.49 పైసలకే మేము తీసుకొచ్చాము అని చెప్పి. అంటే ఇక్కడ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే అప్పుడున్న మార్కెట్ రేట్ను బట్టి కొనటం జరుగుతుందంటారా, లేదు అంటే మా హయాంలోనే మేము తక్కువ కొన్నామని వాళ్ళు చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? చాలా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అక్కడ ఏంటి అంటే ఆ టైంలో ఫోటోవోల్టాయిక్ సెల్స్ నుంచి వస్తుంది. సౌర విద్యుత్ ఎట్లా వస్తుంది? ఫోటోవోల్టాయిక్ సెల్స్ నుంచి వస్తుంది. అవి మొత్తం కూడా ఇంపోర్ట్ చేసుకునే మెటీరియల్ అంతా కూడా చైనా కంపెనీలు తయారు చేస్తాయి. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. భారతదేశంలో అవి తయారు చేసే పరిస్థితి లేదు. అందుకని చెప్పి అప్పుడు సోలార్ పవర్ని జనరేట్ చేయటానికి కాస్ట్ ఎక్కువ పడేది. ఇప్పుడు లేటెస్ట్గా అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేశాడు అంటే ఈ సౌర విద్యుత్తుని మనం ట్యాంపర్ చేయాలి. సౌర విద్యుత్తుని ట్యాంపర్ చేయాలి అంటే ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ని అన్నీ కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటే అదే సిస్టమ్ని మనం కూడా అడాప్ట్ చేస్తే ఎంతసేపటికి చైనా మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. అందుకని మనం ఈ సోలార్ ప్యానల్స్ని మనమే తయారు చేసుకుందాము. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ తరహాలో ఈ సోలార్ ప్యానల్స్ని మనమే తయారు చేసుకుందాము అని ఒక నిర్ణయానికి వచ్చిన భారత ప్రభుత్వం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసింది. ఈ అదానీ కంపెనీ కానీ అజూర్ కంపెనీ కానీ వాళ్ళకి పెట్టిన కండిషన్ ఇదే. సెకీతోటి అగ్రిమెంట్ చేసుకున్నారు కదా, సెకీ పెట్టిన కండిషన్ ఇది. మొత్తం 8 గిగావాట్ల పవర్, సోలార్ పవర్ కాంట్రాక్టు అదానికి వచ్చింది. అందులో ఒక 4 గిగావాట్ల పవరు మనం తయారు చేసిన సోలార్ ప్యానల్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయాలి అనే కండిషన్ పెట్టి ఇచ్చారు. అది ఎందుకు పెట్టారు అంటే మనం ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ని మనమే తయారు చేసుకొని సోలార్ ప్యానల్స్ని మనమే రెడీ చేసుకోవటానికి, దేశాన్ని సన్నద్ధం చేయటానికి వాళ్ళు పెట్టిన కండిషన్ ఇది. సో అందుకని అప్పటికి కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ చేసుకోవటానికి, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకోవటానికి నేను చెప్పాను కదా, సాంప్రదాయేతర ఇంధన వనరులు అప్పటికి ఆ కాన్సెప్టే ఉండేది. ఇప్పుడు ఇంకా గ్రీన్ ఎనర్జీ పేరుతోటి ఇంకా డెవలప్ అయ్యాం మనం. అక్కడ ఇవన్నీ చెయ్యటానికి అప్పుడు ఇంపోర్ట్ కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి సోలార్ పవర్ జనరేషన్కి ఎక్కువ రేటు పెట్టాల్సి వచ్చింది. మనం ఎంతసేపటికి ఏంటి హైడల్ మీద ఎక్కువ ఆధారపడతాం, తర్వాత థర్మల్ మీద ఆధారపడతాం. హైడల్ ఓన్లీ ఒక ఫ్యూ మంత్స్, 3 నెలలు మాత్రమే హైడల్ వస్తుంది. జల విద్యుత్తు 3 నెలలు, 2.5-3 నెలల కన్నా ఎక్కువ రావట్లేదు. తర్వాత థర్మల్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ థర్మల్ విద్యుత్ మీద ఆధారపడే స్పాన్ తగ్గించటానికి సాంప్రదాయేతర ఇంధన వనరులు అంటే జలము లేకపోతే బొగ్గు, ఈ 2 కాకుండా పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్తు, వీటి మీద ఆధారపడాలి. చెత్త నుంచి కూడా విద్యుత్తు చేస్తారు కదా, ఇటువంటి వాటి మీద ఆధారపడాలి అని అప్పట్లో బేసిక్ నిర్ణయం తీసుకొని ఆ ప్రకారం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు. అప్పట్లో కొంత రేటు ఎక్కువ ఉన్నది, మార్కెట్లో రేటు ఎక్కువ ఉంది. ఆ తర్వాత నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలతోటి సోలార్ పవర్ టారిఫ్ బాగా తగ్గింది. ఎందుకు తగ్గింది? దీన్ని ఒక మిషన్ అప్రోచ్ తోటి తీసుకుంది మోడీ ప్రభుత్వం. తీసుకొని ఈ రోజున దేశం మొత్తంలో ఈ సోలార్ పవర్ జనరేట్ చేసే సిస్టమ్స్ని పెంచేశారు. మొత్తం ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోవటానికి ఒక మిషన్ అప్రోచ్ తీసుకున్నారు. ఎందుకు? సూర్యరశ్మి మనకు అడ్వాంటేజ్, మన దేశానికి అడ్వాంటేజ్, వేరే దేశానికి ఎక్కడ ఉండదు. వేరే అభివృద్ధి చెందిన దేశాల్లో అక్కడ అమెరికా వీటిలో 8 నెలలు సూర్యుడే ఉండడు. మనకు అది అడ్వాంటేజ్ కాబట్టి
దీని మీద మనం డిపెండ్ కావాలి. దీని మీద డిపెండ్ అయితే మనకి కోల్ ప్రొడక్షన్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. దాంతో ఈ కార్బన్ ఈ ఎమిషన్ అనేది బాగా తగ్గిపోతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గిపోతే పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఉంటుంది అని ఇన్ని రకాలుగా ఆలోచించారు. దానికి అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసుకున్న అగ్రిమెంట్లు పైనీర్ అగ్రిమెంట్స్ అవి. అప్పటికి ఏ రాష్ట్రమూ చేసుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. సోలార్ ఎనర్జీ తక్కువ రేటుకి అవైలబుల్ ఉన్నది. దానికి ఉదాహరణ ఏంటంటే ఇదే అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్ ప్రభుత్వంతో ₹99 చేసుకుంది. మనం కంపేర్ చేయాల్సింది ఒక 5 ఏళ్ల కిందట 6 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు చేసిన అగ్రిమెంట్కి దీనికి కంపేర్ చేయటం కాదు. ఒక 8 సంవత్సరాల కిందట చంద్రబాబు చేసిన అగ్రిమెంట్కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అగ్రిమెంట్కి కంపేర్ చేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏది కంపేర్ చేయాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అదానీ పవరు గుజరాత్కి ఎంత అమ్మింది, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత అమ్మింది, ఇది కంపేర్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ సార్, మీరు అన్నారు కదా ఆదానీ సంస్థతో కేంద్రం 4 మెగావాట్లు మేము, 4 గిగావాట్లు మీరు అని చెప్పి అన్నారు కదా. సో ఇక్కడ వైసీపీ కూడా ఏం చెప్తుందంటే మాకు 9 గిగావాట్లది కేంద్రం నుంచి మాకు అనుమతి వచ్చింది, అందుకని మేము సెకీతో ఒప్పందం కుదుర్చుకొని చేశామంటుంది. అండ్ మరి ఇక్కడ కేంద్రము ఆదానీ మధ్యలో అంటే అప్పటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ పాత్ర ఎక్కడుందంటారు, ఎలా? ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే అక్కడ అదానీ గ్రీన్ ఎనర్జీ ప్లస్ అజూర్ పవర్ వీళ్ళిద్దరూ కూడా సెకీతోటి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ నుంచి మాకు ఈ పవర్ కావాలి, ఇంత పవర్ మాకు అవసరం అవుతుంది అని ప్రపోజల్స్ తీసుకోవాలి. అది తీసుకోవటం కొంత ఎందుకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం తీసుకోవటంలో కొంచెం లేట్ జరిగింది. ఎందుకు జరిగింది? అంతకన్నా తక్కువకి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అంతకన్నా తక్కువకే సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఆల్రెడీ ఫోటోవోల్టాయిక్ సెల్స్ తోటి సోలార్ ప్యానల్స్ని మనమే తయారు చేసుకోవడం మొదలుపెట్టాం కాబట్టి చాలా కంపెనీలు ఉన్నాయి, అసెంబుల్ చేస్తున్నాయి, కొంతమంది సొంతంగా తయారు చేస్తూ ఉన్నారు. అందువల్ల సోలార్ పవర్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతూ వస్తున్నది. అందుకని ఇప్పుడు సెకీ పెట్టిన రేటు కన్నా కూడా తక్కువకే మార్కెట్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి చాలా రాష్ట్రాలు ముందరికి రాలేదు. దాంతో అదానీ పవరు అజూర్ పవర్ వాళ్ళని అది కొనేవాళ్ళు లేకుండా పోయారు. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం కొన్ని రాష్ట్రాలని మాట్లాడుకొని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి కొంత మనీ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లాభ నష్టాలను చూడకుండా కేవలం మన లాభ నష్టాలనే చూసే మనుషులు కొంతమంది ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ బ్రైబ్ కథలన్నీ నడిచినాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎందుకండి నా సొమ్మేం కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుకుంటారు, నేను ఎంతకైనా కొంటా, నాకైతే ఇంత ఇవ్వండి అని ఏదో అడిగినట్టున్నాడు. మొత్తం వాళ్ళు అంత ఇచ్చారు, ఈయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇది జరిగింది. అంటే మొత్తం టోటల్ వ్యవస్థలో సోలార్ పవర్ తక్కువ ధరకి దొరికే సోలార్ పవర్ని కాదని ఎక్కువ ధర పెట్టి జగన్మోహన్ రెడ్డి కొనటమే ఇందులో ఉన్న క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చింది? ఇదే సమయంలో గుజరాత్ ప్రభుత్వం ₹99 కొంటే నువ్వు ₹2.49 కొని దాని మీద ₹70 ఎక్స్ట్రా ఖర్చు పెట్టి రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా పవర్ ఎట్ట తెస్తావు? ఇది ప్రధానమైన ప్రశ్న. అండ్ ఇక్కడ షర్మిల గారు
ఇదే వ్యవహారంపై కావచ్చు ఆదానికి ఇచ్చిన మిగతా వాటి మీద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటుంది. అంటే గతంలో కూడా మనం చూసాం 12 సంవత్సరాల నుంచి ఇదే సిబిఐ ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. ఆయన చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ద్వారా బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ కేసు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసిన ఆయన పైన ఎంత మేర ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందంటారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే FBI ఛార్జ్ షీట్లో అంటే అక్కడ కూడా ఈ కేసు నమోదైంది కాబట్టి అక్కడికి ఒకవేళ ఈయన అక్కడికి కూడా విచారణకు వెళ్ళాల్సిన అవసరం రావచ్చు అంటారా? మీరేం చెప్తారు? మన దర్యాప్తు సంస్థల మీద కానీ మన విధానాల మీద కానీ మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దర్యాప్తు సంస్థలు కానీ మన విచారణ వ్యవస్థలు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న దర్యాప్తు సంస్థలు విచారణ సంస్థలకి ఏమాత్రం తీసిపోవు, అంతకన్నా మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నాయి. మన చట్టం ఏంటి అంటే మన చట్టం ఒక 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి కూడా శిక్షించబడకూడదు అన్న ప్రిన్సిపల్ మీద నడిచే చట్టం. ఇంత గొప్ప చట్టం ఏ దేశంలో కూడా ఉండదు. అందరూ చాలామంది మనం చూస్తూ ఉంటాం, తప్పు చేస్తే ఇతర దేశాల్లో అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారని. అది అనాగరిక సమాజంలో జరిగేది. మనం నాగరిక సమాజంలో అద్భుతమైన మానవ హక్కుల్ని కాపాడుతూ మన చట్టం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో కొంత జాప్యం జరుగుతుంది కానీ శిక్ష మాత్రం ఖచ్చితంగా పడుతుంది, ఎవరికైనా పడుతుంది. ఇక్కడ మనం ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసింది అమెరికా కోర్టులు ఈయన్ని పిలిపించి శిక్షిస్తాయా, అదంతా సెకండరీ. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావాలని తన స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపాడు. ఇది క్రిమినల్ చర్య, అంటే నేరపూరిత చర్య. అంటే రాష్ట్ర ప్రజలని బలిపెట్టడం లాంటిది. రాష్ట్ర ప్రజలు ప్రతి నెల కట్టే కరెంటు బిల్లుల్లో పెనాల్టీ వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన చర్య ఇక్కడ ఉన్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యని ఇక్కడే దర్యాప్తు చేయవచ్చు. అదే విషయాన్ని చాలా అంటే సీనియర్ లీడరు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అయిన యనమల రామకృష్ణుడు కూడా అదే చెప్పారు. ఇప్పుడు షర్మిల రాసిన లేఖలో కూడా ఇదే విషయం ఉన్నది. మొత్తం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయండి, లేకపోతే పటిష్టమైన దర్యాప్తు చేయాలి అని. దానికి ప్రధాన భూమిక కారణం ఏంటి అంటే విద్యుత్తుని ఎక్కువ రేటు కొని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపాడు. ఎందుకోసం? కేవలం తన ముడుపుల కోసం. తను 1750 కోట్ల రూపాయలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ని జగన్మోహన్ రెడ్డి పణంగా పెట్టాడు. అందుకని ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పింది ఇప్పుడు షర్మిల అడుగుతున్నది. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే జగన్కి మేనమామ వరుస అవుతాడు, ఏమైతే సొంతగా చెల్లెలు అవుతుంది. వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. వాళ్ళిద్దరే ఎందుకు చేశారు, ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నాడు అంటే ప్రజల పట్ల కావచ్చు, తన కుటుంబం పట్ల కావచ్చు. కుటుంబం అంటే భార్య పిల్లల గురించి కాదు, మిగిలిన రాజశేఖర రెడ్డి కుటుంబం, ఆ కుటుంబం పట్ల కానీ ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి వరుసకి మేనమామ అయినా కానీ ఫైల్ మీద సంతకం పెట్టలేదని మంత్రి పదవి నుంచి ఓడగొట్టాడు. ఇంకా షర్మిల విషయం అయితే అంత తెలిసిందే కదా. అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు చర్చించుకోవాల్సి వస్తున్నది అంటే ఆయన కుటుంబ వ్యవహారాలు మనకెందుకండి, మనకి అవసరం లేదు. కాకపోతే ఆయన కుటుంబం కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తులే వచ్చి బయటకు వచ్చి ఇది చెప్తున్నప్పుడు, కుటుంబంలోని వ్యక్తులే వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతిపరుడో చెబుతున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితమైన విచారణ. ఇప్పటికే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఈ 1750 కోట్ల రూపాయల లంచాన్ని ఏ విధంగా తీసుకున్నాడు అనేది అమెరికా న్యాయస్థానం స్పెసిఫిక్గా చెప్పేసింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అంటే మనం అంటే మన ఇద్దరం కాదు, మన ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ చర్య చేయటానికి, అంటే ఈ నిర్ణయం తీసుకోవటానికి
అంటే లంచం తీసుకొని మరి రాష్ట్ర ప్రజల మీద భారం మోపటానికి, అంటే తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వీటన్నిటినీ కలగలిపితే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ ఇంటెన్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించటానికి వీలు కలుగుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని పణంగా పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి పట్టుకొని తక్షణమే శిక్షించాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. ఇంకోటి, చాలామంది మేధావులు, అంటే పేర్ని నాని లాంటి మేధావులు ఏం చెప్తున్నారంటే ఇందులో చాలామంది అధికారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. చాలా తప్పు. ఏ అధికారి కూడా లేడు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే డీల్ చేశాడు దీన్ని. మంత్రే లేడు. అప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయమే లేదు ఇందులో. అందుకని ఇది డైరెక్ట్గా ఆఫీసర్లో కూడా కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే డీల్ చేసుకున్నాడు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డే లంచం తీసుకున్నాడు అని ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి ప్రూవ్ అవుతున్నది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి శిక్షకి, అంటే జగన్మోహన్ రెడ్డిని శిక్షించటానికి అన్ని రకాల ఈ ఎవిడెన్స్ ఉన్నదనేది మాత్రం చాలామంది విద్యుత్ రంగ నిపుణులు చెప్తూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.